న్యాయం జరగకపోయినా కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వరని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తోటపల్లి గూడూరు మండలం నరుకూరులోని రిషి కళ్యాణ మండపంలో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లిలో వైసీపీ కార్యకర్తల జోలికి రావాలంటే ముందు నన్ను దాటిన తర్వాతేనని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పనిచేయాలని సూచించారు. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుధీర్ రెడ్డి, శంకరయ్య, ఎంపీపీ స్వర్ణలత, కాల్తీరెడ్డి, సుబ్రహ్మణ్యం, తలమంచి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరం అండగా నిలుస్తాం. ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, సానుభూతిపరుడు కానీ అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత నాది అని చెప్పడానికి ఈరోజు తోటపల్లి గూడూరు మండలానికి రావడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల నుంచి విశేషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈరోజు తరలి రావడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు